ఈ కాంప్లికేషన్స్ మనం 2 ఫేజ్లో డివైడ్ చేయొచ్చు. మనకి ఎర్లీ ఫేజ్ మొదటి 2 వారాలు, లేట్ ఫేజ్ 2 వారాల తర్వాత. ఎర్లీ ఫేజ్లో మెయిన్లీ అక్యూట్ క్రానిక్ ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ సివియర్లీ కుళ్ళిపోయి ఎంజైమ్స్ అన్ని మన రక్త ప్రవాహంలోకి వెళ్ళి దానివల్ల మనకి బేసికలీ బాడీలో బీపీ డౌన్ అవటము, కిడ్నీస్ ఫెయిల్ అవటము, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చి పేషెంట్ చనిపోవడము ఇలాంటివి కూడా అవుతాయి. ఒకసారి మొదటి 2-3 వారాలు అయ్యాక SIRS సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే బాడీకి ఒక సివియర్ ఒక తుఫాన్ లాగా రెస్పాన్స్ అది తగ్గిపోతుంది. ఆ 3వ వారంకి కొత్త సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఏంటంటే ప్యాంక్రియాస్ కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ నీటి గడ్డలు, సూడోసిస్ట్ లేకపోతే WOPN వాల్డ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అనేవి ఫామ్ చేసి దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ 3వ వారం తర్వాత సివియర్ కడుపులో నొప్పి, ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన జ్వరాలు, బాడీలో ఇన్ఫెక్షన్ పెరిగి జ్వరంతో పాటు కిడ్నీ ఫెయిల్యూరు, బ్రీతింగ్ డిఫికల్టీ లాంటివి రావడము, చాలా రోజులు నొప్పి ఉండి దానివల్ల ఫుడ్ తినలేక మాల్ న్యూట్రిషన్ రావడము, పేగుల్లో ఈ నొక్కేసేసి ప్యాంక్రియాస్ వల్ల వాంతులు రావడము, దెన్ ప్యాంక్రియాటిక్ కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ చుట్టుపక్కల అవయవాలని ఉండే రక్తనాళాలను తినేస్తుంది. దానివల్ల రక్తనాళాలు బర్స్ట్ అయ్యి సూడోన్యూరిజమ్స్ అని ఫామ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ అండ్ డెడ్లీ కాంప్లికేషన్. ఎందుకంటే సడన్గా పేషెంట్ రక్తవాంతులు వచ్చేసేసి మనము లేకపోతే కడుపులో బ్లీడింగ్ అయ్యి చనిపోవచ్చు. సో ఇవన్నీ మనకి సివియర్ ప్యాంక్రియాస్ వచ్చిన వాళ్ళకి మనము ఎక్స్పర్ట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ పరిరక్షణలో ఉండాలి. రెగ్యులర్గా మనం అల్ట్రాసౌండ్లు, అవసరమైతే సిటీ స్కాన్ చేయడం వల్ల, సిటీ స్కాన్ విత్ IV కాంట్రాస్ట్ చేయడం వల్ల మనకి ప్యాంక్రియాస్ కుళ్ళిపోయిందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు.